పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ జనసేనల జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ జిల్లా స్థాయి నేతలు హాజరు కానున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్లనున్నారు. మరింత సమాచారం రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, మహాలక్ష్మి, ఏదైతే మరి రెండు పార్టీలు జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ రేటి నుండి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేన అధినేత టీడీపీ నేత చంద్రబాబు కూడా ఒక పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటీవల స్టేట్ కార్యాలయంలో కూడా ఒక సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్లాలి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నేతలు అటు టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఎలా వెళ్లారని కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా పూర్తి స్థాయి సమావేశం కానున్నారు. ఏదైతే మరి 10 గంటల తర్వాత ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. అయితే దీనికి పూర్తిగా మరి చదలవాడ అరవింద్ బాబు, సయ్యద్ జిలానీ జనసేన పార్టీ ఇన్ఛార్జి, అదేవిధంగా చదలవాడ అరవింద్ బాబు టీడీపీ ఇన్ఛార్జి ఇద్దరు కూడా హాజరవుతారు. పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అక్కడికి హాజరుగానున్నాడు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా చేరుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం కూడా టీడీపీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అది జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణగా ముందుకెళ్లే అవకాశం ఉంది. నేటి నుండి ఇద్దరు కలిసి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రజా సమస్యలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంది, ఏదైతే మరి వైసీపీ చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా రేపు నేటి నుండి కూడా ఇద్దరు కలిసికట్టుగా మరి ఎదుర్కొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జనసేన పూర్తి స్థాయిలో ఇప్పటికే బలంగా ఉన్నటువంటి క్యాడర్, అటు టీడీపీ కూడా నర్సరావుపేటకు సంబంధించి కానీ ఇటు 7 జిల్లాలకు 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో స్టేట్ కార్యాలయం నుంచి ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. నేటి నుండి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లనున్నారు. జనసేన టీడీపీ కలిసికట్టుగా ముందుకెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా వెళ్ళబోయే కార్యక్రమాలు ఏ విధంగా ముందుకెళ్లాలి, కార్యకర్తల అనుసరించాల్సినటువంటి విషయాలు, ఏదైతే మరి వైసీపీ ఇప్పటికే బస్సు యాత్ర ద్వారాగా అదేవిధంగా గడప గడపకి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లోకి అనేకమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నామని చెప్పి కూడా అధికార పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ఎదుర్కొనే విధంగా కూడా ఇద్దరు కలిసికట్టుగా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా జనసేన టీడీపీ పల్నాడు రాజకీయాలు ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా నేటి నుండి అనేకమైన కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రైతులకి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది కూడా పూర్తి స్థాయిలో ఏడాదికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా జనసేన కూడా ఒక ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మరి టీడీపీ కూడా 6 కార్యక్రమాలను కూడా వెల్లడించింది. 6 కార్యక్రమాలు ఇదే విధంగా జనసేన 2 కూడా ఉమ్మడిగా వెళ్లాలని కూడా తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో ఇటు వైసీపీ పూర్తి స్థాయిలో గడప గడప తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అడుగడుగున ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా మరి టీడీపీ పసిగడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని తిప్పికొట్టే విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జనసేన టీడీపీ కలవటంతో కూడా కొంత ప్రజల్లో ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన అధినేత పూర్తి స్థాయిలో వైసీపీని ఎండగట్టే విధంగా ప్రజలందరూ ముందుకెళ్లాలి కలిసికట్టుగా. ఇప్పటికే జనసేన అధినేత కార్యకర్తలకి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు. టీడీపీతో కలిసికట్టుగా ముందుకెళ్లాలి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జీలు కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఏదైతే వైసీపీ ఉందో వైసీపీని పూర్తిగా అనగదొక్కే విధంగా ఏదైతే రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కూడా పనిచేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక క్యాడర్ కి దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా ఈ రోజు జరిగే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి 2 పార్టీకి సంబంధించినటువంటి చదలవాడ అరవింద్ బాబు ఇటు సయ్యద్ జిలానీ ఇద్దరు కూడా కార్యకర్తలకు ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా మహాలక్ష్మి పూర్తి స్థాయిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేటి నుండి జనసేన టీడీపీ కార్యాచరణ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.